అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోలేని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీని ఎలా అమలు చేస్తుందని బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. వడ్లలో తాలు మొలకెత్తిన విత్తనాల కొనుగోలుకి 700 కోట్లు కేటాయించలేని రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ కింద 30,000 కోట్లు ఎలా వెచ్చిస్తుందని మండిపడ్డారు. హనుమకొండ జిల్లాలో అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని బండి సంజయ్ పరామర్శించారు. ఎన్నికల ఓటు బీజేపీకి ఓటేయడం కాదు. కరీంనగర్ పార్లమెంట్ లో ఏ పోలింగ్ బూత్ లో 80% కంటే ఎక్కువ ఓటింగ్ జరిపేటువంటి ఆ పోలింగ్ బూత్ కమిటీని నేను తప్పకుండా 10,000 రూపాయలు వాళ్ళకు ప్రోత్సాహంగా బహుమతిస్తాను. నేను ఎన్నికల కమిషన్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా చెప్తాను, పైసల కోసం కాదు, ఇది ప్రోత్సహించడం. ఏంటంటే 100% పోలింగ్, 80 నుంచి 100% పోలింగ్ ఎక్కడ ప్రజలందరూ ఓటు చేస్తారో ఆ యువకులను పక్కా నేను ప్రోత్సహిస్తాను. అందుకే యువత ఆలోచించాలి. మీరు మీ ప్రాంతంలోని ప్రజలందరినీ ఓటింగ్ తీసుకొచ్చే విధంగా, ఓటింగ్ లో పాల్గొనే విధంగా, వాళ్ళ ఓటు హక్కును వినియోగించే విధంగా మీరు ప్రోత్సహించండి. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి, ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఎండాకాలం పేర్కొని వేరే రకంగా వాళ్ళని మనం ఓటుకు వచ్చేటువంటి అవకాశం లేనివ్వండి. అందరినీ ఓటు ప్రోత్సహించే విధంగా ఇలా షాపింగ్ మాల్ లో బంపర్ ఆఫర్లు ఇస్తారు, కానీ ఇది బంపర్ ఆఫర్ కాదు. ఇది ప్రోత్సహించే వాళ్ళు ఏ పార్టీకి వేస్తారో వేసుకోవాలి, వాళ్ళు ఇష్టం. వాళ్ళు ఏ పార్టీకి వేస్తారో వాళ్ళు ఇష్టం, కానీ ఓటింగ్ రావాలని మాత్రం మనం ప్రోత్సహించాలి. వాళ్ళు తప్పకుండా ప్రోత్సహిస్తారండి. ఇట్లా మనందరూ కూడా మన తండాలో ఎక్కువ శాతం ఓటింగ్ అయ్యే విధంగా మనం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పక్కా పనిచేయండి. చూద్దాం ఎవరి పోలింగ్ బూత్ లో హైయెస్ట్ ఓట్లు వస్తాయో చూద్దాం. మనం పక్క మీకు పరీక్ష అయింది, హైయెస్ట్ పోలింగ్ కావాలి, పోలింగ్ అయిన ఓటు చూడాలి. అర్థమైంది కదా. కాబట్టి దయచేసి మీరు అందరూ కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు భారీ మెజార్టీతో నన్ను గెలిపేయండి. ఈ 15 రోజుల పాటు మీరు నాకు సేవ చేస్తే 5 సంవత్సరాలు నేను మీకు సేవ చేస్తాను. మరి మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను అభ్యర్థిగా ఇది మేనిఫెస్టో మరి బైబుల్, ఖురాన్, భగవద్గీతతో సమానం అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు దేవుళ్ళ మీద ఒట్టుపడుతున్నారు. ఈ భగవద్గీతలో ఆ రాముడు ఉంటాడు, ఈ భగవద్గీతలో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, ఈ భగవద్గీతలో అలంపూర్ అమ్మవారు కూడా భగవద్గీతలో ఉంటుంది. దాన్ని పాలకులు గుర్తించాలి. దాన్ని ఇవాళ ఇప్పుడు భగవద్గీత వైపు దేవుళ్ళ మీద కచ్చిల్లి మేనిఫెస్టో ఏం చెప్పారు మీరు? తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి గింజ కొంటామన్నారు. ఇవాళ ఈ తరుగు పేరుతోని, తాలు పేరుతోని, తేమ పేరుతోని 6 కిలో నుంచి 10 కిలోల కటింగ్ పెడితే మీకు భగవద్గీత మీద, బైబుల్ మీద, ఖురాన్ మీద విశ్వాసం ఉన్నట్ట? ఇవాళ దేవుళ్ళు అవమానపరిచినట్టే కదా. ఇవాళ బోనస్ ఇస్తున్నారు, 500 బోనస్ ఇస్తున్నారు. అంటే దాదాపు ఒక ఎకరానికి ఇలా 28 అనుకోరు, 28 క్వింటాలు అనుకోరు. అంటే 14,000 రూపాయలు. 14,000 రూపాయలు బోనస్ ఏ రైతు అకౌంట్లోనే మీరు వేసిండ్రా? మరి భగవద్గీత, ఖురాన్, బైబుల్ మీకు అవమానపరిచినట్టుగా మీరు ఎవరోట్లు పెట్టుకున్నారు? మిమ్మల్ని 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది ఆగస్టు 15 అట. ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? ఆగస్టు 15 ఏం లెక్క? ముహూర్తం తీసుకున్నారా? మళ్ళీ బైబుల్, ఖురాన్, భగవద్గీత వచ్చి ముహూర్తం తీసుకున్నారా ఆగస్టు 15? ఇప్పుడు ఏ నెల మీకు ఇబ్బంది ఏంది? ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తే దాదాపు